నమస్తే తమ్ముడు. వణక్కం. ఇది నిజంగా ఇది నిజంగా చాలా కోపం వస్తుంది. నాకు ఎంత కోపం వస్తుందంటే నిన్నంతా దీని గురించే మాట్లాడాను. ఉప్పల్ బాలుని ఇట్లా మాట్లాడడము, బిందు మాధవి ఏమనింది తెలుసా? ట్రాన్స్‌జెండరా నువ్వు? లోపలికెళ్ళి ఏం చేస్తావు? నువ్వేం ఆడగలవు? ఏదేదో మాట్లాడిందంట. అక్కడ నేను ఫస్ట్ ఏం చెప్పాను, బిగ్ బాస్ ఒక దరిద్రమైన బిగ్ బాస్ అంటే సీజన్ 10 ఎలా ఉండబోతుందంటే అగ్ని పరీక్ష అని పేరు పెట్టే కంటే అవమాన పరీక్ష దీనికి ఒక టైటిల్ పెడితే బాగుంటది. ఎందుకంటే అగ్ని పరీక్ష సెట్ అవ్వలేదు. వెళ్ళిన వాళ్ళందరినీ అవమానిస్తున్నారు. ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు. నవదీప్కి ఏం పొగరు, ఏం చూసుకొని పొగరు అంటే ఆయనకి నాగార్జున గారు ఒక జడ్జి సీట్ లో ముగ్గురిని కూర్చోబెట్టిన అభిజిత్ పక్కన పెట్టు, ఈ బిందు మాధవి వీళ్ళిద్దరు రెచ్చిపోతున్నారు. నిన్న కూడా మేము చూసాము టీవీలో. ఒక అమ్మాయి ఏదో ఫోను ఆన్ కావట్లేదని చెప్పేసి లాక్ అయిపోయిందని చెప్పేసి పగలగొట్టు అన్నారంట. పగలగొట్టేసింది అంత కాస్ట్లీ ఫోను. తర్వాత షూస్ కడిగిచ్చారు. అది బయట ఎందుకు చేస్తున్నారు? టాస్క్లేవో బిగ్ బాస్ హౌస్ లోకి వాళ్ళ టాలెంట్ చూపించి లోపలికి పంపిస్తే వాళ్ళు అక్కడ చేస్తారు కదా. బిగ్ బాస్ హౌస్ లోకి లోపలికి వెళ్ళి బయటనే షూలు కడిగిస్తున్నారు, బయటనే ఫోన్లు పగలు కొట్టిస్తున్నారు, బయటనే అవమానిస్తున్నారు. ఇంతింత చేయడానికి ఇదంతా ఎందుకు పెట్టారు? అనవసరము. ఎందుకయ్యా టైం పాస్ లేను. సామాన్య ప్రజలు పాపము ఏం టాలెంట్ చూపించుకోవడానికి పోతే అవమానించి ఏంటి నువ్వు చేసేది? తమరేం చేస్తున్నారు నవదీప్ గారు? మీరు డబల్ మీనింగ్లు మాట్లాడడంలో ఫస్ట్ ఉంటారు. అదేదో సినిమాలో పెళ్లికి ముందే కడుపు చేయడం ఎలా అనేసి బాగా చూపిస్తున్నారు. అవేదో మీరు అక్కడ చూపించుకోవచ్చు కదా. ఆ టాలెంట్ పోయి అక్కడ చూపించుకోండి. మీరు ఇక్కడ ఎందుకు వీళ్ళతో జీవితాలతో ఆడుకుంటున్నారు? ఆల్రెడీ నేను ఒక్కటే చెప్తున్నానయ్యా, ఫస్ట్ నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నన్ను అడిగారు. ఇప్పుడు అందరు సెట్ అయిపోయారు. రికమెండేషన్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి సాధ్యం ఉంటది. రికమెండేషన్ లేకుండా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళమని చెప్పు చూద్దాం ఎవరినన్నా. సరే, ఒక పాయింట్, ఇప్పుడు టాలెంట్ చూపించుకుంటున్నారు కదా. ఎంతెంత ఉప్పల్ బాలు ఎవరు, నువ్వెవరు అని అడిగారంట. అంటే ఉప్పల్ బాలు ఎవరో తెలీదా? ఎవరో మాట అడిగింది? అదే ఎవరు అడిగింది? ఈ బిందు మాధవినో మరి నవదీపో ఇద్దరులో ఎవరు అడిగారో తెలీదు. ఉప్పల్ బాలు తెలియని వాళ్ళు లేరు, అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు, అన్ని ఏ వీడియో అయినా ఆయన మంచిగా పెడతాడు. అలాంటిది నీకు తెలియదంటే నువ్వెంత పిచ్చోడివి? అంటే నీకు కళ్ళు పొరలు గమ్ముకున్నాయి. అయినా బిగ్ బాస్ నీ వీడియోల వల్ల ఎవరికి ఉపయోగం అని చెప్పేసి అని అన్నాడు నవదీప్. సో ఆయన గతంలో డ్రగ్స్ కేసులో కూడా దొరికాడు. సో ఆయన వల్ల ఎవరికి ఉపయోగం? సిగ్గుండాలి నవదీప్. నీకు అది నిన్నటి వరకు నవదీప్ గారు అని పిలిచాను, ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తా నవదీప్. నీకు సిగ్గు ఎగ్గు ఉంటే, నువ్వు మానవత్వం ఉంటే, నువ్వు డ్రగ్స్ కేసులో నువ్వు డ్రగ్స్ మామూలుగా కాదులే, ఎన్ని సప్లై చేసావో ఇరుక్కొని, అది కూడా నీకు పెద్ద పెద్ద వాళ్ళు నీ వెనకాల హస్తాలు ఉంటాయి కదా. చెప్తున్నా కదా, ప్రతి ఒక్కడి వెనకాల ఉన్నోళ్ళ వెనకాల ఏదో ఒకటి హస్తం ఉంటది. ఆ హస్తాలే నిన్ను ఈరోజు డ్రగ్స్ కేసులో నుంచి కాపాడారో మరి ఏం చేశారో నాకు తెలియదు. అలాంటిది నీ వీపు నువ్వు చూసుకొని మాట్లాడయ్యా. ఉప్పల్ బాలు అనడానికి నువ్వెవడివి? బిందు మాధవి నువ్వు ట్రాన్స్జెండరా, నువ్వు మొగోడివా అంటే వాడు అతను మొగోడో కాదో నువ్వు చూడిపోయి ఒకసారి పిలుచుకొని వెళ్ళు, తెలుస్తుంది కదా. నేను అదే చెప్తున్నా నిన్నటి నుంచి. మా కోపం వస్తుంది. ఎంత కోపం వస్తుంది తెలుసా? ఒకసారి తీసుకొని బొమ్మ మొగోడో ట్రాన్స్జెండరో మొత్తం తెలిసిపోతుంది, బయటపడుతుంది కదా. అలాంటి వాళ్ళని అవమానించి పంపిస్తే శాపాలు ఉన్నాయి కదా, ఆ శాపాలు ఊరికే పోవు, సర్వనాశనం అవుతారు. వాళ్ళు మాత్రం మేము టెస్ట్ చేయడానికి ఇక్కడ ఉన్నాము, అసలు బిగ్ బాస్ పోయినాక వీళ్ళు చేయగలుగుతారా గేమ్ లేదా అని టెస్ట్ చేయడానికి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆ విధంగా మేము అడుగుతున్నాం క్వశ్చన్స్ అని అంటున్నారు. అవునయ్యా, అడగండి, టాస్కులు ఇవ్వండి, బయట చేసి చూపిస్తారు, అక్కడ చూపించుకుంటారు వాళ్ళు. సరే మీకు ఓకే, టాస్క్ ఇచ్చినా డాన్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా చేస్తారు వీళ్ళు, ఓకే అని మీరు సెలెక్ట్ చేయండి. అవమానం ఎందుకు చేస్తారు? గేమ్స్ లో అగ్ని పరీక్షలో అవమానించమని చెప్పలా మీకు? అగ్ని పరీక్ష పెట్టండి, వాళ్ళు సెట్ అయితే లోపలికి పంపించండి అని మాత్రమే చెప్పారు. ఎవరు చెప్పాడు అవమానించమని? పుట్టగతులు ఉండవు. మళ్ళీ నేను కూడా పెడతా శాపనార్థాలు అందరికి. నా శాపలు మంచిగా తగులుతాయి ఆ నవదీప్కి, ఆ బిందు మాధవికి, అంతే.